జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో మండల సర్వసభ సమావేశం ఏర్పాటు చేశారు. మండల పరిషత్ అధ్యక్షుడు మసత్తి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో అగ్రికల్చర్, రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్యుత్తు, శిశు సంక్షేమ శాఖ, విద్య, వైద్యం తదితర అంశాలపై విస్తృతంగా చర్చ కొనసాగింది. ప్రజాప్రతినిధులు పలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురాగా స్పష్టమైన సమాచారం అందించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన హామీలు వెంటనే నెరవేరుస్తున్నారని, సీఎం అయిన వెంటనే ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారని, ఇక ముందు త్వరలో రుణమాఫీ, మిగిలిన 4 గ్యారంటీలను అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. ఆటో కార్మికుల సమన్వయం పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బలమూరి లక్ష్మణరావు, తహసీల్దార్ నరేష్, ఎంపీటీఓ అనుమల రాజేందర్, సిడిపిఓ వాణిశ్రీ, ఎంపీఓ రాజశేఖర్ రాజ్, ఫ్యాక్స్ చైర్మన్ నవీన్, ఎంపీటీసీ రంగు లక్ష్మణ్, సర్పంచులు ఘర్షకుర్తి శిల్ప, బోడ స్వప్న, పర్వతం రమేష్, అజ్మీరా ప్రభాకర్, వివిధ మండల శాఖల అధికారులు, సర్పంచులు, వివిధ గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ మండలంలో ఉన్న ప్రజల బాగోగులు ఇచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు, కొత్త స్కీమ్స్, కొత్త విధానాలు, ఇవన్నింటినీ ఏది వచ్చినా సరే మన మండలానికి ముందుగా తెచ్చుకొని అందరికన్నా ముందుగా ఉండే ప్రయత్నం అందరం చేయాలని అధికారులందరికీ మరొకసారి, అలాగే ప్రజాప్రతినిధులందరికీ దీనిలో 2 కేటగిరీలుగా, అంటే గౌరవనీయ సర్పంచులు, తర్వాత ఎంపీటీసీలు. సర్పంచుల పదవి కాలము సుమారుగా ఒక నెల 15 రోజులు అయిపోతుంది. అలాగే జూలై మంత్లో మండల పరిషత్ల పాలకవర్గం కూడా అయిపోతుంది. ఈ మధ్యలో మున్సిపాలిటీస్, తర్వాత పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా రావచ్చు. బహుశా నాకు తెలిసి ఫిబ్రవరి నుంచి దాదాపు అందరూ ఎలక్షన్ పనులునే ఉండొచ్చు. రాజకీయ నాయకులు అయితే పార్టీ ప్రచారంలో ఉంటారు, అధికారులు అయితే ఎలక్షన్ ఉంటారు. పరిపాలన కూడా కొద్దిగా కనపడవచ్చు. అలాగే ప్రభుత్వం కూడా నూతన ప్రభుత్వం కాబట్టి బడ్జెట్ గ్రాంట్స్ అన్నీ మనకి మార్చి 31 కల్లా కొన్ని క్లోజ్ చేయాల్సిన ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ ఉగాది నుంచి మనకు మరింత సమర్థవంతంగా, అంటే ఏదైతే ప్రభుత్వం ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిందో అవన్నీ హామీలు పూర్తి చేయడానికి కసరత్తు జరుగుతుంది. అధికారులకు, పార్టీ ఎంపీలకు అందరికీ నమస్కారం చెప్తూ, మనం గత 4 సంవత్సరాల నుంచి మనం సర్వసభ్య సమావేశం జరుపుకుంటున్నాం. దాదాపు సమావేశంలో సభ్యులు లేవనెత్తి చాలా కూలంకషంగా చర్చించినాం. కానీ ఒకటి కూడా ఆచరణ సాధ్యం కాదు. నేను వాస్తవానికి చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఒక వారం రోజుల్నే ఇచ్చిన హామీలను 6 గ్యారంటీ స్కీమ్లో 2 అమలు చేసి, మహాలక్ష్మి పేరు బస్సులే కానీ, ఆరోగ్యశ్రీలో 10 లక్షలే కానీ, ఇంకా కొన్ని ముందడుగు వేసి ప్రభుత్వం దూకుడుగా మంచి మంచి పనులు చెప్తుంది. ఒకటే ఇలా వడ్లసెంటర్, ఇలా గత సంవత్సరం కానీ ఈ 4 సంవత్సరం నుంచి వడ్ల సెంటర్లు కళ్ళాలు చాలా నేటనే ధర్నాలు, రస్తారోకులు, కడ్డీలు, మిల్లర్లు. ఇవాళ వారం రోజులకి ప్రభుత్వం వచ్చినాక 1 కిలో కడ్డీ లేకుండా రైస్ మిల్లర్లు నా మిల్లు తెచ్చుకుంటా. మరి గతంలో ఏమైనా ఒక్క రైస్ మిల్లు కన్నా మాకు తీసుకుంటామని లేదు, మా మిల్లు వద్దు, మా మిల్లు. మరి ఇప్పుడేదో ఒకటే మిల్లులు మొత్తం మాకే తెచ్చినట్టు. అంటే ప్రజలు మార్పు కోరేరు. వాస్తవానికి ప్రజలు ఓటర్లు బాగా తెలియగలరు. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎప్పుడు గెలిపాలి, ఎప్పుడు ఓడించాలన్నది ప్రజలు